హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎవరు ఇష్టం నీకు బిగ్ బాస్లో? నాకు ప్రజెంట్ అయితే కళ్యాణ్ ఇష్టం బ్రో. ఎందుకంటే తను ఎక్కడ యాటిట్యూడ్ చూపిలేదు బ్రో. మనం పోయిన సీజన్ చూసాము, ఎవరు పల్లవి ప్రశాంత్ వచ్చాడు, నేను రైతు బిడ్డ అంటూ అందరికి పెద్ద ముద్దే పెట్టిపోయాడు. ఎందుకంటే అతను ఏం చేశాడంటే ఒక సింపతి కార్డు యూజ్ చేశాడు పల్లవి ప్రశాంత్. నేను రైతు బిడ్డని, నన్ను గెలిపించండి అన్నాడు. ఇక్కడ కళ్యాణ్ ఎక్కడ చెప్పలేదే, నేను కామన్ మ్యాన్, మా ప్యూర్ ఫ్యామిలీ, ఎక్కడో సందర్భం వచ్చినప్పుడే చెప్పాడు తప్ప మిగతా చోట్ల ఎక్కడ అతను నేను సోల్జర్ని లేదా కామన్ మ్యాన్ అని చెప్పలేదు. ఇప్పుడు తనుంజాకి కళ్యాణ్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, జస్ట్ ఒక 5% ఓటింగే. కాకపోతే కళ్యాణే గెలవాలనుకుంటున్నాయి. ఎందుకంటే తనుంజ అయితే ఎవరితో అవసరం ఉంటుందో తన దగ్గరికి వెళ్ళి మంచి మంచి మాటలు చెప్పేసి, అంటే చెప్పాడు కదా రీసెంట్గా, ముద్దు మాటలతో ముద్దారు పువ్వు పెట్టద్దని చెప్పారు కదా, అలా కళ్యాణ్కి పెట్టింది, బర్నీకి పెట్టింది. కాకపోతే బర్నీ ఏంటంటే మా కూతురే కదా అని కామన్ అయిపోయాడు. కళ్యాణ్ అలా కాదు. కళ్యాణ్ ఏంటంటే ఒక ఫ్రెండ్షిప్ కానీ, తన ఫ్రెండ్స్ తప్పు చేశాడంటే డమాన్ కానీ రీతుకు కానీ చెప్పాడు, ఇలా కాదు ఇలా ఉండాలి, మీరు ఎవడైనా సరే మీరు ఇలాగే ఉండాలి అని చెప్పాడు. కానీ తనుంజ ఎక్కడ చెప్పలేదే, వాళ్ళ డాడీ కొంచెం మిస్గైడ్లెన్స్ అవుతున్నా, దివ్యతో ఉంటే బాండింగ్ చెడిపోతుంది అని చెప్పలేదే. ఎందుకంటే తను సెలబ్రిటీ అనే సింపతి కార్డు యూజ్ చేస్తుంది అక్కడ. ఏంది నన్ను గెలిపిండి, అప్పుడు దాకా తెలుగు ఆడియన్స్ గుర్తులేంది, నిన్న ఐ లవ్ యూ తెలుగు ఆడియన్స్ అంటుంది. ఎందుకంటుందంటే ఓటింగ్ దగ్గరికి వచ్చేసింది. ఇక్కడ అంటే గెలిపించాల్సిన అవసరం ఉంది. అవును, కళ్యాణ్కి ఎవరు సపోర్ట్ చేస్తున్నాడు, కాకపోతే అక్కడ ఫ్రెండ్షిప్ వాల్యూ ఇస్తున్నాడు. తనుంజయ్ ఏంటంటే అది కన్నింగ్గా చూసుకుంటుంది. ఏంటంటే ఇక్కడ మంచి బిహేవియర్ చేస్తుంది. ఏంటంటే నేను పొరపాటున కానీ కళ్యాణ్తో గొడవ పెట్టుకుంటే నేను బ్యాడ్ అయిపోతాను, ఎందుకు ఇప్పుడు నేను నెగిటివిటీ అవ్వడం, తను తెలుసుకునింది. ఫ్యామిలీ వీక్, నాకు కళ్యాణ్కి పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు కానీ కళ్యాణ్తో నేను ఓవర్ అయిపోయినా, నేనే డౌన్ అయిపోయి కళ్యాణ్కి పాజిటివ్ అవద్దని చెప్పి తను అనుకునింది. కాబట్టి కళ్యాణ్తో ఉంటుంది. అప్పుడు దాకా బర్నీతో ఉన్న అమ్మ, బర్నీ వచ్చినప్పుడు బర్నీతో ఉండొచ్చు కదా, నాన్న అంటూ. కళ్యాణ్తో ఎందుకు వచ్చింది, తనకు అర్థమైంది ఇప్పుడు కళ్యాణ్తో నీకు దూరం చేసుకుంటే మాత్రం నాకు బ్యాడ్ అయిపోతాను అనుకునింది. కాబట్టి తను మామూలుగా తనుంజతో ఉంటున్నాడు. కళ్యాణ్ కూడా తనుజ వెనకాలనే తిరుగుతున్నాడు కదా బ్రో. తిరుగుతున్నాడు బ్రో. తిరగడం వేరు, అక్కడ ఎక్కడ గేమ్ ఆడకుండా లేడు అతను. ఫస్ట్ 3 వాళ్ళు ఎవడబ్బాయి కళ్యాణ్ ఏంటి అని అనుకున్న స్థాయి నుంచి ఇదిరా కళ్యాణ్ అని చెప్పి ఓటింగ్ పర్సంటేజ్ హైలో తెచ్చుకున్నాడు. ఎక్కడ తను డౌన్ చేసుకోవాలి, తన ఓటింగ్ తను ప్రతి ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకున్నాడు. మీరు ఇంకోటి కూడా అడగొచ్చు, డమాన్ పవన్ కూడా కామన్ మ్యానే కదా అంటే, కామన్ మ్యానే కరెక్ట్ అండం. రీతు వెనకలు తిరిగి తన గేమ్ అంతా స్పాయిల్ చేసుకున్నాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి నచ్చుతున్నాడు డమాన్ పవన్. నాకు తెలిసి అయితే ఇమానియల్ కూడా క్రాస్ చేసి తనే టాప్ 3కి రావచ్చు, అంత డామినేషన్ ఉంది. ఎందుకు వెళ్ళాడంటే సేమ్ తన రీజన్స్ ఏంటంటే, తను ఆ మమ్మీ తప్పు చేసినా కొన్నిట్లు ఏంటంటే కన్నింగ్గా ఉన్నాడు. ఎందుకులే మమ్మీని ఇప్పుడు మనం అనవసరంగా బ్యాడ్ అవ్వడం ఎందుకని గమ్ముకున్నాడు. తనుంజని ఎక్కడ నామినేషన్ చేయలేదు తను, ఎందుకంటే భయపడ్డాడు. తనుంజ ఎందుకు హైప్లో ఉంది, తనను బ్యాట్ చేస్తే నేను టాప్ 2 కూడా ఉన్నాను అట్లీస్ట్ అనుకొని భయపడ్డాడు. తను నామినేషన్కి రాలా, ఎందుకంటే అందరితో మంచిగా ఉన్నాడు. మంచిగా ఉండడమే కాదు కదా, ఎన్నో సీజన్ చూసాం. అవినాష్ ఇలాంటి వాళ్ళు అందరూ ఏంటంటే నామినేషన్లోకి వచ్చారు, ప్లస్ వాళ్ళు నామినేషన్లో ఫేస్ చేశాడు. ఇక్కడ ఒకసారి 2 సార్లు నామినేషన్ వచ్చినంత మాత్రం అతను నామినేషన్ అంటే భయపడ్డాడు. ఇక్కడ కళ్యాణ్ ఎక్కడ భయపడలేదు. ఫస్ట్ వీక్ నుంచి లాస్ట్ దాకా ప్రతి సీజన్ బాగా ఆడుకుంటూ వచ్చాడు. అతను ఎవరు సంజన నేనైతే గెస్ చేయలేదు, కానీ రీతు అని అనుకున్నాను. తను అదృష్టం కొద్ది వచ్చేసింది. అది ఎక్కడ బ్యాడ్ అయిందో తెలియదు, కానీ ప్రతి ఒక్కరికి అవును. డెమాను కొంచెం రీతు వెళ్ళిన తర్వాత అతనికి బూస్టప్ వచ్చింది, తను ఫ్రెండ్లీగా ఉంటున్నాడు. అప్పుడు దాకా ఏంటంటే ఏదో ఒక గృహం చుట్టూ తిరుగుతున్నట్టు రీతు అని తిరుగుతూ ఉన్నాడు అక్కడే. ఎందుకంటే ఒకే పాయింట్ చెప్పాలనుకుంటున్నాను, మన పోయిన సీజన్ లాగా రైతు బిడ్డ అంటూ అతను సింపతి కార్డే యూజ్ చేశాడు అక్కడ. మనం ఇక్కడ ఏంటంటే మనవాడు మనలో ఒకడు, కళ్యాణ్ పడాలని మనం గెలిపించాలి. అతనికి ఏదైనా ఉండొచ్చు, నేను ఆర్మీకి వెళ్తానొచ్చు, వెళ్ళకపోనొచ్చు, అతని ప్రతి ఒక్కరితో మంచి బాండింగే ఉన్నాడు. ఎక్కడ పాయింట్ మాట్లాడాలి అక్కడే పాయింట్ మాట్లాడాడు. ఖచ్చితంగా చేస్తుందన్న. అవును, తను గెలవడానికే కాదన్న. ఇప్పుడు బర్నీ వచ్చినప్పుడు బర్నీతో ఫస్ట్లో ఎలా ఉందో అలా ఉండలేకపోయింది కదా, మధ్యలో తను కళ్యాణ్ షిఫ్ట్ అయిపోయింది. ఎందుకంటే నాకు కళ్యాణ్ కొంచెం ఇక్కడ పాజిటివ్నెస్ వస్తుంది, మనం పాజిటివ్నెస్లో ఇంకా కళ్యాణ్తో ఉంటే తన గేమ్ తను డౌన్ అయిపోతే నేను ఇంకా డౌన్ హైప్ అయితే నేను పాజిటివ్ ఉంటానని. ఇక్కడ కళ్యాణ్ 2 సార్లు కెప్టెన్గా గెలిచాడు, 2 సార్లు ద బెస్ట్గానే గెలిచాడు. తినేంటంటే ఏడుస్తూ నాకు ఎవరు సపోర్ట్ చేయడం లేదని అంటుంది. ఆఖరికి మొన్న వచ్చిన రీసెంట్గా ఫ్యాన్స్ దగ్గర కూడా నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, నేనే ఓన్గా వచ్చానంటే, నువ్వు ఎవరు సపోర్ట్ చేయకపోతే ఇక్కడ దాకా వస్తావా చెప్పు. ఖచ్చితంగా తను
ఇతనికి తనకి బెటర్ ఏంటంటే తను ఒకసారి కెప్టెన్ అయ్యింది, ఇతను 2 సార్లు కెప్టెన్ అయ్యాడు. కెప్టెన్ అనే కదన్న, ప్రతి టాస్క్లో తను ఎంత ఎఫర్ట్ ఇవ్వాలో అంత ఎఫర్ట్ ఇస్తున్నాడు. మన థర్డ్ వీక్లో కూడా తెలుసు, ఇమాన్యుయలే డామినేషన్ చేసి మరి కళ్యాణ్ వచ్చాడు. కళ్యాణ్ని చాలా మంది నెగిటివిటీ చేస్తున్నారు బయట. ఏంటంటే తను ఏంట్రా కామనర్స్ క్యాష్లు అది ఇది అని ఎత్తుతున్నాడు. అవసరం ఏముందన్న, సెలబ్రిటీ అంటుంటే ఎక్కడి నుంచో వచ్చిన సెలబ్రిటీ కన్నా మనోడు మన తెలుగు వాడిని మనం గెలిపించుకోవడంలో చాలా సరే. ఏం ఆడలేకపోతే ఓకే, తను బెటర్గా ఆడుతున్నాడు, బెటర్ పొజిషన్లో ఉన్నాడు. జస్ట్ 3% ఓటింగ్ మాత్రమే ఉంది వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్. నాకు తెలిసి ఖచ్చితంగా బిగ్ బాస్ 9లో కళ్యాణే వస్తాడన్న. విన్నర్ ఎవరు అన్నారు? ఇప్పుడు ఆల్మోస్ట్ కన్ఫామ్ అయిపోయింది అన్న, కళ్యాణ్ అన్న. ఎక్కడ చూసినా కూడా, ఏ ఛానల్ చూసినా, ఏ రివ్యూస్ చూసినా, అంతెందుకు మా ఊరు అతనే ఆదిరెడ్డి ఆ ఛానల్లో చూసినా కూడా కళ్యాణే ఉన్నాడు. సెకండ్ వచ్చి మన తనుంజ, థర్డ్ వచ్చి డమాను, ఫోర్త్ వచ్చి ఇమానుయల్, ఫిఫ్త్ వచ్చి సంజన. అలా లేదురా, నాకు అలా అవసరమే ఉండదు. ఎందుకంటే అక్కడ వేరు బయట వేరు, రియాలిటీ వేరన్నా. తను ఏంటంటే తనకి ఎమోషనల్ తెలుసు, తన ఫ్యామిలీ కష్టం తెలుసు.